జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని భాగము 3 శ్రీమద్ రామాయణం అయోధ్యకాండలోని ధర్మములు విభాగము 25 భ్రాతృధర్మము పుత్రధర్మము. ఇవి ధర్మాలను వాల్మీకి మహర్షి ఎలా చెప్పాడో ఇక్కడ మనం చూద్దాం. భరతుడు శ్రీరాముడు చెప్పినటువంటి రాజధర్మాలు విన్న తర్వాత ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. రాముని యొక్క ఒడిలో ఉండి ఏడుస్తున్నాడు భరతుడు. అంటాడు భరతుడు, అన్నా, నీ బోధ ఎల్లవేళలా నాకు శిరోధార్యము. నీవే నాకు గురువు, తండ్రివి, సమానుడవు. కోసల రాజ్య భారము నేను వహించలేను. అందుకు నేను తగిన వాడిని కూడా కాను. నాకు అర్హత లేదు. నీవు లేని కాలములో మన తండ్రి గారు కాలధర్మం చెందారు, స్వర్గస్థులయ్యారు, కాలం చేశారు. నా ప్రార్థన విని నీవు సత్వరము అయోధ్యకు వచ్చి నీ రాజ్యము నీవు ధర్మంగా ఏలుకొను. లేనిచో నేను ప్రాయోపవేశం చేసేదను, మరణింతును. ఇందులకు ఎట్టి అసత్యము లేదు అంటాడు భరతుడు. శ్రీరాముడు ఆ మాట వినగానే నిశ్చేష్టుడైపోతాడు. ఒక్క క్షణము తండ్రి గారు మరణించారనే విషయం వినగానే రాముడు నిశ్చేష్టుడై ఒక్క క్షణం అలా ఆగిపోయి మళ్ళా తేరుకొని, భరత, ఏమి నువ్వు చెప్పినది? తండ్రి గారు మరణించారా అన్నాడు. విస్తుపోతూనే అంటాడు భరతుడు, అన్నా శ్రీరామ, దుష్టబుద్ధి అయిన నా తల్లి కోరరాని కోరికలు 2 కోరి మొదటి కోరికగా నిన్ను అరణ్యాలకు పంపి నిన్ను అన్యాయం చేసింది, పాపం చేసింది. నన్ను రాజును చేయాలని ఆమె కోరిక. నాకు అట్లాంటి కోరిక ఎన్నడూ లేదు. నేను ఎప్పుడు కూడా అట్లాంటి కోరిక కోరి ఉండలేదు. నా మనసులో కూడా అట్టి కోరిక లేదు. నా తల్లి కూడా ఎన్నడూ నాకు ఈ విషయం చెప్పలేదు. కనుక నీవు వచ్చి ధర్మంగా నీకు రావాల్సినటువంటి కోసల దేశ సింహాసనాన్ని అధిరోహించి తప్పక ధర్మంగా రాజ్యాన్ని పాలించు, మమ్మల్ని అందరినీ పాలించు. అదే నా ప్రార్థన అంటాడు. రాములు వారు అప్పటికే ఇంకా నిశ్చేష్టుడై ఉన్నాడు. తండ్రి మరణించాడని వినగానే, సోదరా, తండ్రి మరణించారు, ఏమి మన ఈ బాధ చెప్పలేని బాధ. సరే సోదరా, ఏమి చేయగలం మనం? దైవ నిర్ణయం. సోదరా, నీవు ఉత్తమ పురుషుడివి. నీవు ధర్మము తప్పి ప్రవర్తించువని ఎవరైనా అనుకుందురా, నమ్ముదురా? నీ ధర్మ ప్రవర్తన నాకు తెలియదా? నీ బుద్ధి నాకు తెలియదా? నీవు ఉత్తమ పురుషుడివి, ఉత్తమ సోదరుడివి. సోదరా, పురుషునికి లోకములో తండ్రి మాట నెరవేర్చుటయే ఉత్తమ కర్తవ్యము అని వేదములు ఘోషిస్తున్నవి కదా. మన తండ్రి తల్లులు మనకు పరమ పూజ్యులు. మన తండ్రి తల్లి కలిసి ఉన్న కాలంలో నన్ను వనవాసం చేయమని వారు నన్ను ఆదేశించిరి. అంటే తల్లి అంటే ఇక్కడ కైకేయి కూడా తల్లిగానే చెప్తున్నాడు రాముడు. నిన్ను రాజ్యపాలన చేయమని వారు ఆదేశించిరి. తండ్రి మాట జవదాటుట మహాపాపము కదా, నరకవాసము కదా. ఆదేశించిన తండ్రి నేడు లేరు. మన తండ్రి ఈ లోకములో అతి గొప్పవాడని పేరు పొందినవారు, మనకి దేవుడు. మన తండ్రి దేవేంద్ర సమానుడు, పరమ ధార్మికుడు. ఆయన ఉత్తర్వు మీరుట నాకు న్యాయమా? తండ్రికి చేయవలసిన పనియా ఇది? నీకు కానీ ఈ విషయము ధర్మంగా ఉన్నదా? నీకు కూడా తండ్రి మాట దాటుట శ్రేయస్కారం కాదు. నువ్వు రాజ్యాన్ని పరిపాలించుము, తండ్రి మాటను జవదాటకు. తండ్రిని సత్యంలో నిలిపి మనం అతనిని పుణ్యలోకాలలో ఉంచుట కదా మన ధర్మం. ఎలా మనం తండ్రి మాటను మీరగలం? భరతుడు అంటాడు, అన్నా, నీవు ధర్మాత్ముడివి.
నీవు నాకు అన్నవే కాదు, తండ్రి సముడువు, దైవ సముడువు. జ్యేష్ఠపుత్రునికి రాజ్యాధికారము వచ్చును అనే ధర్మము నీకు తెలియనిది కాదు. అట్టి ధర్మాన్ని ఉల్లంఘించి నేను నా తల్లి కోరినదని కోసల సామ్రాజ్యానికి రాజును కావలెనా? నేను పరిపాలించవలెనా? నాది ధర్మమా? నీవై అలా చెప్పవచ్చు నాన్న. నీపై నాకున్న గౌరవ మర్యాదలు నీకు తెలియదా? నేను అట్టి కోరికలు కోరుదునా? అట్లాంటి వాడనా నేను? భ్రాత, ఇదే నీకు నా పాదాభివందనము. నన్ను రక్షించు, నన్ను పాప పంకలంలో పడివేయకము. అయోధ్యకు తిరిగి రమ్ము, పట్టాభిషిక్తుడు కమ్ము. నేను నీ భృత్యుడిని, నీ సేవకుడిని, నీ కింకరుడిని, నీ మాటను జవదాటని వాడిని. దయచేసి నా యొక్క ఈ విజ్ఞప్తిని మన్నించుము అని భరతుడు రాముల వారిని ప్రార్థిస్తాడు. రాముడు అంటాడు, నాయన భరత, తండ్రి ఆజ్ఞ మీరుట నాకు శక్యము కాదు. తండ్రి మాట మీరు వారు బుద్ధిమంతులు కారు. ధైర్యంతో ఆలోచించు. తండ్రి మాట నీవు కూడా జవదాట రాదు. తండ్రి మాట జవదాటు వారు అధర్మపరులు, పాప పంకిలంలో పడిపోవుదురు. గనుక అట్టి అధర్మ కార్యము ఎన్నటికీ నేను చేయను, నీవు కూడా చేయకుము. నా మాట విని నీవు మన తండ్రి ఆజ్ఞను పాటించుము, అదే మనకు ధర్మము. భరతుడు అంటాడు, అన్న మహాత్మా జ్యేష్ఠభ్రాత, తండ్రి ఆజ్ఞను అధర్మము దాటి వీడి నేను ఎలా పాటింతును? నాకు నీవు తండ్రి సమానుడువు, దైవ సమానుడువు. అన్న, దుష్టబుద్ధితో నా తల్లి కోరరాని కోరిక కోరినది, క్షమింపుము. ఆమె తరపున నేను మరలా క్షమించమని ప్రార్థిస్తున్నాను. ఆమెను సంహరించగలను, నా తల్లిని నేను సంహరించగలను. కానీ తల్లిని చంపిన నన్ను మరలా నీవు సోదరుడిగా చూడవు, నన్ను దగ్గరికి చేరనియవు. అధర్మంతో ఉన్నానని నన్ను నీవు క్షమించవు. అందుకనే నా తల్లిని నేను సంహరించలేదు. అన్న, నా యొక్క ఈ విజ్ఞప్తిని దయచేసి మరలా ఆలోచించి పరిశీలనలోకి తీసుకో. నా విజ్ఞప్తి మన్నించు. నాకు నీవు తండ్రి సమానుడువు, దైవ సమానుడువు. వచ్చి నీ రాజ్యాన్ని నీవు పరిపాలించుకొను. నీ పాదములు బట్టి ప్రార్థిస్తున్నాను, నీ పాదములే నాకు శరణు అంటాడు. రాముడు అంటాడు, నాయన భర్త, నీ తల్లి దోషము ఇందు ఏమున్నది? లేదు, ఆమె బహు ఉత్తమురాలు. అది రాముడంటే. రాముడు తనకి హాని చేసిన వారిని కూడా మెచ్చుకునే లక్షణం ఉన్న గొప్ప ధీరోదాత్తుడు, ఉత్తమ ధర్మపరుడు రాముడు. అంతా విధి విలాసము. విధికి మనం ఎదురు ఈదవద్దు. తండ్రి ఆజ్ఞను మనం ఇద్దరము పాలించేదము. నీ తల్లి నా తల్లి అనే భేదము మనకు వద్దు. కైకేయి మాత నీకును నాకును తల్లియే. ఆమెను మనం నిందించవద్దు. ఆమెను మన తండ్రి వివాహం ఆడునాడు మీ మాతామహునికి, అంటే మీ తాతగారికి వివాహ సందర్భంలో కైకేయి మాతకు పుట్టువానికే రాజ్యం సంక్రమించును అని మాట ఇచ్చి ఉన్నారని వింటిని. అలాగుననే మన తల్లికి దేవాసుర యుద్ధంలో కూడా మన తండ్రి గారు సంతోషంగా 2 వరాలు ఇచ్చారు. నాడు తల్లి కోరుకోలేదు, నేడు ఆ తల్లి ఆ వరములను కోరుకున్నది. ఇందు ఆమె దోషము ఏమున్నది కదా? గనుక నీవు మన తండ్రి ఆజ్ఞను జవదాటకు. నాకు అసలు రాజ్యకాంక్షయే లేదు. నా తండ్రి మాటను నిలబెట్టుటయే నాకు ధర్మము, అంతకు మించి ఏమీయూ లేదు. సోదరా, నీపైన నాకు కడు ప్రేమ, వాత్సల్యము, అభిమానము ఉన్నవి. నీవు ధర్మపరుడువు, ధర్మము వీడకు, తండ్రి మాట జవదాటకు. వెళ్ళి రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలించి ఇక్ష్వాకు వంశ రాజ్య గౌరవాన్ని పెంచు.
మన వంశము ఇతర వంశాలకు దీటుగా ఇంకా పైగా ఉండాలి అనే కోరుకు. ఇదే నా యొక్క కోరిక. తండ్రి మాటను నువ్వు జవదాటకు అని రాముల వారు చెప్తారు తమ్ముడు భరతుడికి. జై శ్రీమన్నారాయణ.